ఈరోజు సత్యసాయి వాట్సాప్ కార్మిక సంఘం జేఏసీ తరఫున 15వ రోజు సమ్మెలో భాగంగా మేము అధికారులకు ఒక కొత్త పద్ధతిలో, వినూతన పద్ధతిలో మేము నిరసన వ్యక్తం చేశాం. మా జీతాల కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చినాం. అధికారుల చుట్టూ, మరి ప్రజాప్రతినిధుల చుట్టూ, అందరి చుట్టూ తిరిగిన తర్వాత గత్యంతరం లేని పరిస్థితుల్లో సమ్మెలోకి వచ్చిన తర్వాత కూడా సమ్మెలో కూడా కొత్త కొత్త పద్ధతుల్లో మేము చేస్తూ ఉన్నాం. కానీ ఎవరికి కూడా మా మీద కొంత మాత్రం కూడా కనికరం కాలేదు. ఇప్పుడు అనేక పేపర్లో వస్తా ఉన్నాయి, అనేక చోట్ల ప్రజలకు నీళ్ళు ఇబ్బంది అయ్యి ప్రజలే రోడ్ల మీదకి వస్తా ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన జీతాలు ఇచ్చి సత్యసాయి వాట్సాప్ స్కీమ్ కి మరి బడ్జెట్ విడుదల చేస్తే బాగుంటుంది. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున అమరావతి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. అక్కడ అమరావతికి పోయి సీఎం ఆఫీస్ని ముట్టడించే రకంగా మేము ప్రయత్నాలు అయితే తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు సత్యసాయి కార్మికుల ధర్నా 15వ రోజుకు చేరింది. ఈరోజు మా ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డున పొర్లి ఏడ్చినా కూడా కార్మికుల సమస్య పట్టించుకుంటారా లేదా అనే ధోరణితో మేము ఈరోజు ప్రభుత్వానికి మా బాధను వెల్లగిస్తున్నాము. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు మాట జరుగుతుందా లేదా అనేది కూడా మాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గత 11 రోజుల క్రితం సేమ్ ఇదే టాపిక్ మీదే సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్ట్ ను కాపాడండి, అలాగే ప్రాజెక్ట్ ను జెడ్పీలో విలీనం చేయొద్దండి, దానికి రావాల్సిన బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పేసి చెప్తే ఈ రోజుకైనా కూడా కార్మికులకు వేతనాలు పడలేదు అంటే అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉండారో చూడండి. అధికారులు సీఎం గారి మాట వింటున్నారా లేదా అనేది మా క్వశ్చన్. అసలు సీఎం గారి మాట ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుందా లేదా అనేది కూడా మాకు డౌట్ వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికే చలో అమరావతి ప్రోగ్రాం పెట్టదలుచుకున్నాము. మీరు ఇంకా రెస్పాండ్ కాకుంటే మేము డైరెక్ట్ గా సీఎం గారితోనే మా సమస్యలు ఏమైతే ఉన్నాయో దానిలో అక్కడే తెలుసుకోవాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికైనా మీకు ఈ రోజు రేపటి వరకే ఛాన్స్. మేము ఖచ్చితంగా మర్నాడైనా మేము చలో అమరావతి ప్రోగ్రాం పెట్టేసి మేము మా బాధలు ఏమన్నా ఉన్నాయంటే అవి అక్కడే చెప్పుకోవాలని చెప్పేసి మేము డిసైడ్ అవ్వడం జరిగింది.